Hi friends, welcome to Introvert Legos and here is my review of Ambajipeta Management. కొత్త కాన్సెప్ట్స్ తోటి అండ్ రీసెంట్లీ 90s సిరీస్ 90s వెబ్ సిరీస్ వచ్చింది. దాంట్లోనూ మనకి 2090s ఆ నాస్టాలజీ తీసుకెళ్ళాడు. అండ్ ఈ మూవీ కూడా మొత్తం 2007 ఎరాలోనే జరుగుతుంది. సో ఆ విలేజ్ వైబ్స్ అయితే ఈ సినిమాలో చూపెట్టారు మీకు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టోరీ, స్క్రీన్ ప్లే, హుక్ పాయింట్స్ అయితే బాగున్నాయి. విలేజ్లో చూపెట్టారు మనం క్యాష్ ఫీలింగ్స్ కానీ అవి దీనిలో ఎక్కువ చూపెట్టారు. అండ్ ఇంకా మీకు సినిమాలో బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్స్ ఇవి చూపెట్టారు. ఎలాబరేట్ అయితే చేయలేదు, చెప్పాలంటే సినిమాని పెద్దగా డ్రాగ్ అయితే చేయలేదు. 2 అవర్స్లో తను చెప్పాలనుకున్నది చెప్పేశాడు. కొన్ని సీన్స్ హైలైట్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్లో మొత్తం మీకు లవ్ ట్రాక్ కానీ కామెడీ ట్రాక్ కానీ మంచిగా తీసుకెళ్ళాడు. అండ్ సెకండ్ హాఫ్లో మీకు మెయిన్ ఎమోషన్ మొత్తం సెకండ్ హాఫ్లోనే తీసుకెళ్ళాడు. అండ్ ఆడియన్స్ని ఒకసారి సెకండ్ హాఫ్లోకి వెళ్ళాక అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ లైన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ లిమిటెడ్ క్యారెక్టర్స్ తోటి స్టోరీ మొత్తం చెప్పి ఒక ఫీల్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మీకు ఫ్యామిలీతో అయితే చూడండి సినిమా. మెయిన్గా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అండ్ ఒక ఫ్యామిలీ డ్రామా అయితే ఈ మూవీలో చూపెట్టారు. ఆ 2000స్లో చాలా చోట్ల ఇలాంటి సీన్స్ జరిగినాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి. సో వాటిని తీసుకొని ఈ సినిమాని అయితే మీకు పెట్టాడు. ఈ సినిమా తీశారు అని చెప్పారు డైరెక్టర్. సో తన లైఫ్లో కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ని ఈ సినిమాలో పెట్టి ఈ సినిమాని అయితే తీశానని చెప్పారు. అండ్ క్లైమాక్స్ మాత్రం బాగా ఇచ్చారు. అండ్ ఒకవేళ ఈ వీకెండ్ మీరు ఈ మూవీని మీ ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఒక థియేట్రికల్ వాచ్కి ఓకే అని చెప్తాను. మీరైతే థియేట్రికల్ వాచ్ అయితే చేయొచ్చు ఈ మూవీని. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, ఆ లవ్ సాంగ్ ఏదైతే ఉందో అది బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ ఇంకా సీనరీస్, ఫోటోగ్రఫీ, డిఓపి వస్తే డిఓపి బాగానే ఉంది. అండ్ మొత్తం విలేజ్ దాటి పెద్దగా మళ్ళీ అవుట్ ఆఫ్ ద స్టోరీ లైన్కి తీసుకెళ్తున్నాను అనేది అయితే ఏది చూపెట్టలేదు. ప్రతిదీ స్టోరీకి హుక్ అయ్యే పాయింట్లోనే చూపెట్టాడు. సో అది బాగుంది. అండ్ ఇదైతే నాకు నచ్చింది సినిమాలో. మీకు ఈ మూవీ చూస్తుంటే మీకు ఏమేమి పాయింట్స్ నచ్చాయి? అండ్ ఈ మూవీ మీరు ఎవరితో మీరైతే చూడండి ఫ్యామిలీతో. ఈ మూవీలో మీకు ఏమేమి పాయింట్స్ నచ్చాయి అండ్ మీకు ఈ మూవీ ఎలా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. అండ్ సుహాస్ గారి యాక్టింగ్ అయితే బాగుంది. అండ్ ప్రతి మూవీకి సుహాస్ గారి స్టోరీ పికపింగ్ కానీ అవన్నీ చాలా బాగా అనిపించాయి. సో హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.